గతంలో డిఎంకే తమిళనాడులో కూడా అక్కడ రాజకీయం గొప్పతనం నాయకుడు గొప్పతనం అప్పుడే బయటపడుద్ది. ఏమి ఓడిపోయినప్పుడు ఆ రాజకీయ నాయకుడి ప్రవర్తన తీరే. మీకు తమిళనాడులో కరుణానిధి మాత్రమే ఒక్కడే గెలిచి మొత్తం ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయినా పార్టీని నిలబడింది. ఆ నాయకుడు నిలబడ్డాడు, పార్టీని నిలుపుకున్నారు. అది అవుట్ ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్స్. అందుకోసం వాళ్ళందరినీ కూడా స్టార్స్ అంటారు రాజకీయాల్లో, డిప్లొమాట్స్. వాళ్ళు దాన్ని ఉంటారు. అటువంటి స్థాయికి జగన్మోహన్ రెడ్డి ఇంకా చేరుకోలేదు అనిపిస్తుంది నాకు. అది చేరుకుంటాడే ఆశిద్దాం దానికి సంబంధించి. ఆయన ఖచ్చితంగా ఆ స్థాయికి చేరుకోవాలి, అప్పుడు పార్టీ నిలబడద్దు. అట్లా కాకుండా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు ప్రెస్ మీట్ పెట్టలా. ఒక్కసారి కూడా ముఖ్యమంత్రిగా విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టలే ఆయన. ఇవాళ ఓడిపోయిన తర్వాత పెడుతున్నాడు. అది కూడా ఆయన చెప్పేసి వెళ్ళిపోతాడు తప్ప ప్రశ్నలు ఇస్తే సమాధానం ఇచ్చే స్థాయి ఉండదు దానికి సంబంధించి. సో కాబట్టి రాజకీయ నాయకుడు అనేవాళ్ళు ఇవాళ మోడీ కూడా ఆ అపప్రదం ఉంది. ఇవాళ ఒకసారి కూడా మోడీ గారు థర్డ్ టర్మ్ చూస్తున్నాడు. పట్టుమతి 3-4 సార్లు కూడా ఆయన ప్రెస్ మీట్ నిర్వహించలేదు ఢిల్లీలో దానికి సంబంధించి. సో ఇవన్నీ లోపాలు దీనికి సంబంధించి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి సంబంధించి ఆయన ఆ లోపాలని సవరించుకుంటే బాగుంటుంది. వైసీపీ పాలనలో టీడీపీ చాలా విమర్శలు చేసేది ఆయన పైన ఉన్న వివేక హత్య కేసు కావచ్చు, ఇట్లాంటి విషయాల్లో విచారణ జరగాలి అని చెప్పి. అండ్ అప్పుడేమీ అంత మనకేమి ప్రోగ్రెస్ కనిపించలా. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు బలంగా విచారణ జరిగే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే గతంలో వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ని అరెస్ట్ చేయడం కోసం నంద్యాల వెళ్తే ఆనాటి ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం సహకరించలా. సిబిఐ వాళ్ళు వెళ్తే అరెస్ట్ చేయడానికి వాళ్ళు మా వాళ్ళకి కాదని చెప్పేసి పోలీసులు చెప్పారు. ఇవాళ నిన్నగాక మొన్న 3 రోజుల క్రితం సునీత గారు వివేకానంద రెడ్డి గారు కూతురు వెళ్ళి చంద్రబాబు నాయుడు కలిసి కేసు పురోగతి ప్రయత్నించండి, ఆయనకి ఖచ్చితంగా చేస్తామమ్మా అని చెప్పాడు ఆయన. దానికి సంబంధించి మొత్తం కలిపినా కూడా చెప్పాను కదా, ఇది పైగా కోర్టుతో కూడినటువంటి వ్యవహారాలు. ఇవన్నీ కూడా న్యాయస్థానాలు స్పందన బట్టి ప్రభుత్వం ఆచరించాలి. ఏదైనా గతంలో కోర్టు చెబితేనే వాళ్ళు అరెస్ట్ చేయడానికి వెళ్తేనే సాధ్యం కాల, రేపొద్దునంటే అటువంటి జరగదు, సహకరిస్తుంది ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా కేసు పురోగతి ఉంటుంది. సునీత గారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దానికి సంబంధించి, షర్మిల గారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దానికి సంబంధించి. ఖచ్చితంగా కేసు పురోగతి జరుగుతుంది, దాంట్లో అనుమానమే లేదు. ఇప్పుడు కూడా గతంలో కూడా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళకి, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళకి సంబంధించి కేసులు నమోదు చేశారు. అట్లాగే ఆనాడు ఎంపీగా ఉన్నటువంటి రామకృష్ణరాజు గారు సంబంధించినటువంటి ఆయన జైల్లో పెట్టి లాకప్లో దెబ్బలు కొట్టారు, వాటికి సంబంధించి నన్ను కేసు నమోదైంది. సో ప్రాసెస్ జరుగుతుంది ఖచ్చితంగా. కాబట్టి అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరుగుద్ది. ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్. డెఫినెట్ గా మీరు చెప్పినట్టుగా కేసుల విషయం పక్కన పెడితే జగన్ ని కనుక ఎక్కువగా ఇబ్బంది పెడితే అది టీడీపీకే అదొక సమస్యగా పరిగణించవచ్చు, సానుభూతి జగన్ వైపుకి వెళ్లే అవకాశం ఉంది అనే విశ్లేషకులు భావిస్తున్నారు కొంతమంది. ఏమంటారు మీరు యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ గా మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు మీరు చెప్తూ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం వల్ల ఆయన చాలా దెబ్బతిన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే జగన్మోహన్ రెడ్డి చరిష్మాకి చంద్రబాబు నాయుడు చరిష్మా చాలా తేడా ఉంది. ఈయన చాలా తలపండిన నాయకుడు. ఈయన భారతదేశం మొత్తం చంద్రబాబుని ఒక విజనరీ నాయకుడిగా గుర్తింపు ఉంది, ఆయనకి లేదు. ఆయన వచ్చిన దగ్గర నుంచి ప్రజల్లో తిరిగింది ఎక్కడుంది? బయటికి వెళ్తే పరదాలు కట్టుకొని వెళ్ళాడు. ప్రజల్లో మమేకమైంది ఎక్కడింది? ప్రజా దర్బార్ ఎప్పుడు నిర్వహించాడు? ప్రజలతో ఎప్పుడు కలిశాడు? లేదు. ఆ స్థితిలో ప్రచారం జరుగుతుంది. ఏమనంటే దీనివల్ల ఆయనకే నష్టం జరుగుతుంది చంద్రబాబు. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చిన్నపాటి ప్రచారం మాత్రమే. దీనివల్ల జరిగేది ఒరిగేది ఏముండదు. ప్రజలు కోరుకుంటున్నారు అన్యాయం చేసిన వాళ్ళకి శిక్ష పడాలనే ప్రజలు కోరుకుంటున్నారు. బ్రహ్మయ్య గారు, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ 100కి 100 మార్కులు సాధించారు. ఇక్కడ ఈ పాలనలో ఎన్ని మార్కులు సాధించారని మీరు అనుకుంటున్నారు? ఆయన మీరన్నట్లుగా పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలవడం అనేది భారతదేశంలోనే ఒక రికార్డ్ అది దానికి సంబంధించి. ఎందుకంటే పోటీ చేసి అన్ని గెలవడం అనేది. ఇంత పాలనా పరంగా ఎట్లా ఉంది? ఆయన ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. గతంలో ఉప ముఖ్యమంత్రి అంటే 6,000, దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. గతంలో చాలామంది చేశారు ఉప ముఖ్యమంత్రులుగా.
బెజవాడ గోపాల్ రెడ్డి గారు చేశారు, సంజీవ్ రెడ్డి గారు చేశారు, ఇట్లాంటి పెద్ద నాయకులు కూడా ఉప ముఖ్యమంత్రి చేశారు. అంటే ఆ యొక్క వ్యక్తి యొక్క గొప్పదాన్ని బట్టి పదవికి వంగి వస్తుంది. ఏ మాటకా మాట పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవన్నీ తీసుకొస్తున్నారు ఆయన, దాంట్లో అనుమానం లేదు. మీరు చెప్తున్నట్టుగా పాలనా పరంగా ఆయన ఉప ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా క్యాబినెట్ నిర్ణయానికి ముఖ్యమంత్రి తర్వాత స్థానంలో మాత్రమే ఆయన ఉంటారు దానికి సంబంధించి. సో ఆయన ఇటువంటి ఏదైతే నిర్వహిస్తున్నాడు గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖలు ఆయనకు సంబంధించి ప్రధానమైనటువంటి శాఖలు ఆయనకు సంబంధించి. మొన్న వరదలు వచ్చినప్పుడు ఆయన వ్యక్తిగతంగా ఎక్కడైతే సఫరింగ్ పంచాయతీలు ఉన్నాయో దాదాపు 4 కోట్ల రూపాయలు కేటాయించి ప్రతి పంచాయతీకి ₹1,00,000 ఆయన అనౌన్స్మెంట్ చేశారు. నిధులు సొంత డబ్బులు, అవి ఎక్కడి నుంచో తీసుకొచ్చినవి కాదు, ప్రభుత్వానికి సంబంధించినవి కూడా కాదు. ఆయన 6 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి విరాళం ఇచ్చి 4 కోట్ల రూపాయలు దానికి సంబంధించి ప్రతి పంచాయతీకి ₹1,00,000 వచ్చే విధంగా ఎక్కడైతే ఈ వరదల్లో నష్టపోయే పంచాయతీలు వాళ్ళకి ఇచ్చారు. ఇది గొప్ప విషయం తెలుసు. అట్లా ఆయన నాకు తెలిసి ఇప్పటి వరకు రూరల్ రోడ్లకు సంబంధించి, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆరోగ్య సదుపాయాల గురించి, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మంచినీటి సదుపాయాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ ఇవ్వమని చెప్పింది, కానీ గత ప్రభుత్వం ఇవ్వలేదు. ఆ అంశాన్ని మొన్న చర్చించారు. దానికి సంబంధించి ప్రతి ఇంటికి ఒక మంచినీటి కుళాయి ఉండాల్సిందే, అది ఆయన నిర్వహిస్తున్నటువంటి శాఖ. దానికి సంబంధించి అతను రాజకీయాలకు కొత్త అయినప్పటికీ కూడా అయినప్పటికీ ఆయన కొత్త రాజకీయాలు అయినప్పటికీ చాలా మెచ్యూరిటీతో, చాలా ప్రజా సంబంధమైనటువంటి అంశాల్లో చాలా పరిణితితో ఆయన నిర్ణయం తీసుకుంటున్నారు దానికి సంబంధించి. కాబట్టి ఆయన 100 రోజుల పాలనలో ఉప ముఖ్యమంత్రిగా 100% సక్సెస్ అయ్యారని చెప్పచ్చు. అలాగే నటుడిగా చాలా ఆదరాభిమానాలు మనం ఎంత ఉన్నాయో చెప్పాల్సిన పని లేదు. అవును. సో అలాగే రాజకీయ నాయకుడిగా కూడా అంతే అంటారా? అంతే కదా. ఇప్పుడు ఆయన ఇప్పుడు 2+2 అన్నది 4, ఎక్కడైనా ఒకటే. ఎట్లయినా ఆయన రాజకీయాల్లో కూడా నటుడిగా సక్సెస్ అయినట్టుగా రాజకీయాల్లో కూడా సక్సెస్ అవుతున్నాడు. ఆ సక్సెస్ అయ్యే బాటలో ప్రయాణం చేస్తున్నాడు ఆయన, దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే మనకి ఒక పలుకు అన్నం మెతుకు పట్టుకుంటే ఉడికిందా లేదు తెలిసిపోతుంది కదా. అట్లయినా ఆయన పయనిస్తున్నటువంటి అడుగులు చూస్తే, చెప్పినట్టు మనసు పెట్టి పనిచేస్తున్న తీరు చూస్తుంటే, ఆయన అడుగులు చూస్తూ ఉంటే సక్సెస్ఫుల్ ప్రయాణం చేస్తున్నాడు అని చెప్పి అనిపిస్తుంది. సో ఇక జమిలీ ఎన్నికల విషయాల గురించి మాట్లాడతాము. అంతకంటే ముందు మొత్తం మీద సక్సెస్ అయినట్టుగానే భావించాలా మనం ఈ 100 డేస్ పాలన? అది చెప్పాము అనుకోను. ఖచ్చితంగా 100 డేస్ పాలన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే మిత్రపక్ష కూటమి ఏదైతే 3 పార్టీల కూటమి ఉందో 3 పార్టీలకు సంబంధించిన కూటమి విజయం సాధించింది, సక్సెస్ ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు. ఓకే అండి.